అసురుడు పరాజితులు గాథ, రావణుడు అతని ప్రజల కథ. ఇది శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నావలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి. ఇప్పుడు మనం అసురుడు 5వ భాగం, దశముఖుడు, 10 తలలు కలవాడు, పొడవాటి తెల్లగడ్డమున వృద్ధుడు మమ్మల్ని తెల్లవారుతుండగా నిద్రలేపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు దగ్గరలో ఉన్న ఒక కొండబాగు దగ్గరికి తీసుకువెళ్ళాడు. మంచి మాటకారిలా కనిపించాడు. అకస్మాత్తుగా కథ చెప్పాలనిపించింది ఆయనకు. మేము కూడా శ్రద్ధగా వినే శ్రోతలమని గ్రహించినట్టున్నాడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అతను. నన్ను అందరూ బ్రహ్మ అని పిలుస్తారు. అది నా ఇంటి పేరు. బోధించడం అనేది మా వంశంలో తరతరాలుగా ఉన్నది. ప్రాచీన కాలం నుంచి మా వంశంలోని వారందరూ గురువులే. జ్ఞానసభలో 4 గురువులు ఉండేవారు. అసుర సామ్రాజ్యం అంతటా విస్తరించిన వందలాది పాఠశాలల్లో ఏ విషయాలు బోధించాలో వాళ్ళే నిర్ణయించి పాఠ్యక్రమాన్ని తయారు చేసేవారు. ఈరోజు మనమందరం చూస్తున్న అసుర ప్రపంచాన్ని సృష్టించింది మేమే. నా కుటుంబంలోని వారే చట్టాన్ని, న్యాయాన్ని తయారు చేశారు. వాళ్ళని అందరూ దేవుళ్ళలా కొలిచేవారు. శివుడి కుటుంబంతో పాటు అందరూ కలిసి సింధు నది తీరాన గొప్ప సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. పొలాలని, ఆస్తులని, జంతువులని కాపాడారు. సమాజంలో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళని పశుపతులు అని పిలిచేవారు. మేము ఒక నాగరికతను వికసింపజేశాం. ఆయన ఇంకా అలా చెప్పుకుంటూ పోయాడు. ఆ తర్వాత దేవతల దురాక్రమణ ప్రారంభమైంది. ఇంద్రుడు చేసిన మొట్టమొదటి పని మన నగరాలని, పాఠశాలల్ని, దేవాలయాలని నిప్పు ముట్టించి కాల్చేయటం. ప్రగతిని ప్రోత్సహించే అన్నిటినీ అన్నమాట. ఆ సమయంలో మేము మయుని అనుచరులతో కలిసి వాళ్ళ శిల్పకళని, సాంకేతిక నిపుణుల్ని సంప్రదించి సాంకేతిక రంగంలో గొప్ప పురోగతిని సాధించాం. మేము ఆకాశంలో ఎగిరే యంత్రాన్ని కూడా తయారు చేశాం. దాని పేరు పుష్పక విమానం. అయినా అది ఒక నమూనా మాత్రమే. ఆక్రమణకు గురైన తర్వాత అంతా మారిపోయింది. మా కుటుంబ పెద్దని, విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము విషయాలకి బాధ్యుడైన 4వ సభ్యుడిని ముందుగా ఆ బర్బరులు తుతముట్టించారు. అతనితో పాటు విజ్ఞానం కూడా నశించింది. మాయా విద్యాలయం ప్రముఖుడు సరిగ్గా ఆఖరి నిమిషాన విమానం ఎక్కి తప్పించుకొని పారిపోయాడు. అతని వారసులకి మీ సవతియన్న ఆశ్రమం ఇచ్చి ప్రస్తుతం తన రక్షణలో మనిషి ఆకాశంలో విహరించే నైపుణ్యం సంపాదించేందుకు ఎన్ని శతాబ్దాలు పడుతుందో నాకు తెలీదు. నా పూర్వీకులు ఆయుధాలని, సైన్యానికి కావలసిన పరికరాలని తయారు చేయడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. బ్రహ్మ కుటుంబీకులు కళలు, వృత్తి విద్యలు, సంగీతంలో విశేషమైన కృషి చేసి గంధర్వ సామ్రాజ్యంలో రక్షణ పొందారు. గొప్ప వానరరాజు వాలి శిల్పకళలో ఆరితేరిన బ్రహ్మ గురువులను శిక్షించి, రక్షించి గొప్ప నగరాలను నిర్మిస్తున్నాడు. 4వ బ్రహ్మ తెగవారు దేవతలతో కలిసి తత్వజ్ఞాన ప్రసంగాలు చేయటంలో సిద్ధహస్తులుగా తయారయ్యారు. ప్రస్తుతం వాళ్ళే దేవతలకి జ్ఞానాన్ని అందించే గురువులు. అందుచేత మీకు అన్ని విషయాల్లోనూ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసినప్పటికీ నేను ప్రత్యేకంగా ఆయుధాల మీద, సైనిక యుక్తుల మీద దృష్టి కేంద్రీకరిస్తాను. యోధులు అవ్వాలనుకునే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు అవేనని నా నమ్మకం. ఆయన మాటలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. బ్రహ్మతెగ ఎలా వికాసం పొందిందో మాకు కొద్దిగా అవగాహన ఉంది. కానీ మా ముందు పద్మాసనం వేసుకుని కూర్చున్న ఆ వృద్ధుడు స్వయంగా అంత ప్రాచీన జ్ఞానాన్ని మాకు అందించబోతున్నాడు అనేది అర్థమయ్యి మాకు ఆశ్చర్యం వేసింది. చూసేందుకు ఆయనలో గొప్ప గురువుకుండే లక్షణాలు ఏమీ లేవు. చాలా మామూలుగా, పొట్టిగా, బట్టతల, బాణపట్టుతో ఉన్నాడు. కానీ పొడవాటి తెల్లటి గడ్డము, కళ్ళల్లో మెరుపు, ఆ క్షీణించిన వృద్ధ శరీరంలో దాగి ఉన్న గొప్ప ప్రతిభని బయటపెడుతున్నాయి. ఆనాటి నుంచి సహ్య పర్వతాల మీద సూర్యోదయం అయ్యి పచ్చని కొండల్లో మలుపు తిరిగి రాజసం ముట్టిపడుతూ ప్రవహించే పూర్ణ నది నీళ్లు ఊదా రంగులోకి మారగానే మా జీవితాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. బ్రహ్మ ఎప్పుడో మేము కోల్పోయిన మా తండ్రి, ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన మా అమ్మ, మా గురువు, మా దేవుడు, రక్షకుడు. బ్రహ్మ కుటుంబానికి చెందిన ఎన్నో తరాల జ్ఞాన పిపాసువుల మస్తిష్కాల్లో సంస్కరించబడి అతి స్వచ్ఛమైన రూపాన్ని సంతరించుకొని ఆ వృద్ధుడి నోటి వెంట జాలువారింది. ప్రకృతిలో ఉన్న సంగీతం వినటం నాకు ఈయన నేర్పాడు. పక్షుల కిలకిలారాగాలు ఎలా వినాలో, ఎగిసిపడే వాగుల గలగలతో నా మనసు ఎలా నృత్యం చేయాలో
ఆకాశంలో ఉవ్వెత్తున ఎగిరే గ్రద్దతో కలిసి నా అంతరాత్మ ఎలా గగన వీధుల్లోకి ఎగరాలో ఆయనే నేర్పాడు. నాకు లోపల బయట ప్రక్షాళన జరిగినట్టు అనిపించింది. నా జీవితంలో ఎవరికైనా దేనికైనా రుణపడి ఉన్నాను అంటే అది నా గురువుకే. ఆయన నా ఆకాంక్షకి ఒక ఆకారాన్ని అందించాడు, నా కలలకి రెక్కలు తొడిగాడు, నా దృష్టికి స్పష్టత కలగజేశాడు, నా బాహువులకి బలాన్నిచ్చాడు. బాధ్యతారహితమైన కౌమార దశలో వేదాలు ఉపనిషత్తులు అబద్ధాలని మోసంతో నిండినవని తీసి పారేసేవాడిని. కానీ బలిచక్రవర్తి, బ్రహ్మ, ప్రాచీన కాలపు అసురులవి దేవతలవి పవిత్ర గ్రంథాలలోని అద్భుత ప్రపంచాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మా ఉద్గ్రంథాలలో ఉన్న తాత్విక పరికల్పనలు చూసి నేను ఆశ్చర్యంతో నిలబడి ఉండిపోయాను. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు మహాజ్ఞానులు, అద్భుతమైన ప్రతిభా సంపన్నులు. వేదాల పేరుతో మా నాన్నలాంటి వారు ప్రచారం చేస్తున్న అల్పమైన విషయాలకి వీటికి అసలు పోలికే లేదు. ఆచార కర్మలు, జంతు బలులు, కులభేదం అనే శాపం వీటిలో దేన్ని వేదాలు సమర్థించలేదు. అలాగే అవి దైవ శాసనాలు, రాజశాసనాలు, ఆజ్ఞ కూడా కావు. మహాబలి బ్రహ్మ అథర్వవేదం వ్యాఖ్యానించడం ప్రారంభించాక వేదాలని ఔపోసన పట్టామని చెప్పుకునే అబద్ధాల కోరు పండితులని ఎవరినైనా సవాలు చేయగలన ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. ఆ పవిత్ర గ్రంథాల అసలార్థం నాకు బోధపడిన తర్వాత పురోహితుల వర్గం ప్రచారం చేసిన కులము, జంతుబలులు, ఇతర ఆచారకరములు లాంటి దుర్మార్గాలని ఎదిరించాలన్న సంకల్పం దృఢంగా మనసులో నాటుకుంది. అర్థం లేని ఆచారకరములని, బలులని అణిచివేయాలని నిర్ణయించుకున్నాను. కులం అనే శాపాన్ని తుదముట్టించాలని నిశ్చయించుకున్నాను. మా విద్య దాదాపు ముగిసిపోవచ్చింది. చివరిలో కొన్ని పాఠాలు స్వయంగా చక్రవర్తే నేర్పాడు. మనసును నిగ్రహించడము, ఇంద్రియాలను జయించడం లాంటి విషయాల మీద ఆయన చాలా వివరంగా మాట్లాడాడు. ఆయన ప్రతిపాదించిన దారి కఠినమైనది, న్యాయమైనది. దాన్ని అనుసరించడం చాలా కష్టం. సవాళ్లతో నిండి ఆచరణయోగ్యమైనది కాదు. కోపం అన్నిటికన్నా తుచ్చమైన భావం. అది తెలివితేటల్ని కప్పేస్తుంది, మూర్ఖంగా ప్రవర్తించేట్టు చేస్తుంది. మంచి చెడు విచక్షణా జ్ఞానం కోల్పోయి ఆలోచించకుండా శరీరంతో మాత్రమే ప్రతిస్పందిస్తారు. అన్ని విషయాల్లోనూ ఓటమిని చవి చూస్తాం. మీ శరీరంలోంచి, మనసులోంచి దీన్ని నిర్మూలించండి. తుచ్చమైన భావనకు తర్వాతి స్థానం గర్వానిది. గర్వం నుంచే అహంకారం పుడుతుంది. స్పష్టంగా ఆలోచించే శక్తిని, దృష్టికోణాన్ని అది నాశనం చేస్తుంది. గర్వం వల్ల మీరు మీ శత్రువులను తక్కువగాను, మిమ్మల్ని ఎక్కువగాను అంచనా వేసుకుంటారు. ఈర్ష్య చాలా చెడ్డ భావన. దాన్ని నియంత్రించి అదుపులో ఉంచుకోవటం మనిషికి ఉండే అతి కష్టతరమైన పనుల్లో ఒకటి. ఈర్ష్య వల్ల మీరు అవతల వ్యక్తి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడతారు. వాళ్ళ సంపదని, భార్యని, పేరు ప్రతిష్టలని సొంతం చేసుకోవాలని తహతహలాడుతారు. ఈర్ష్య కారణంగా ఎంతో కాలముగా ఎన్నో యుద్ధాలు జరిగాయి. రక్తం ధారలై పారింది, కన్నీరు కాల్వలు కట్టింది. పగలు రాత్రిలాగా సంతోషం, దుఃఖం అనేవి ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన భావనలు. గొప్ప తెలివితేటలున్న వ్యక్తి వీటి ప్రభావానికి లోనుకాడు. అవి తుచ్చమైన భావనలు ఎంత మాత్రమూ కావు. మన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. మనం చూసే, వినే, చేసే వాటి గురించి మనకి ఉన్న దృష్టికోణానికి ప్రతిస్పందనలవి. ఒక యుద్ధవీరుడికి సమదృష్టి ఉండడం హర్షించదగిన విషయమే కాదు, అత్యవసరము కూడా. అదే లేకపోతే యుద్ధభూమిలో మీరు మరణించిన వారితో సమానం. భయం అనేది భావన కాదు, అది ఒక వ్యాధి. అది నాయకుడి నుంచి అతని అనుచరులకి, అనుచరుల నుంచి నాయకుడికి వ్యాప్తి. భయం చంపినంత మందిని యుద్ధంలో ఇంకేది చంపలేదు. ఒక యోధుడు దేనికి భయపడాలి? మరణానిక? కానీ అందరూ చివరికి పొందేది మరణమే. మరి గాయాలను చూస్తే భయమా? ఏది ఎక్కువ ముఖ్యం? కొంత మోతాదులో మీ రక్తాన్ని కోల్పోవటమా, లేక విజయం అనే మకరందాన్ని సంపాదించుకోవటమా? ఆలోచించండి. ఆలోచిస్తే అలాంటి సందేహాలు పటాపంచులవుతాయి. స్వార్థం కన్నా గర్వించదగినది మరేదీ లేదు. తనని గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి అందరికన్నా దురదృష్టవంతుడు. స్వార్థం కన్నా గర్వించదగినది మరేదీ లేదు. తనని గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి అందరికన్నా దురదృష్టవంతుడు. ఎవరైనా ఎందుకు పుడతారు? తిండి తింటూ లావెక్కేందుక? పందుల్లాగా పిల్లలకంటూ పోయేందుక? ఈ అందమైన పృథ్వీని శరీరంలోని వ్యర్థాలతో మలినపరిచి ఈ ప్రపంచంలో ఎలాంటి చిన్న మార్పులు చేయకుండా చనిపోయేందుక?
మన వాళ్ళను తొక్కిస్తున్న చీకటిని ఛేదించేందుకు ఒక్క చిన్న దీపమైనా వెలిగించలేని వాడు జీవించి ఏమిటి ప్రయోజనం? రావణ, ఈ స్వార్థం అనే చెడు భావనని ద్వేషించు. ప్రేమ సంకిలి లాంటిది. అది నిన్ను ఊహాలోకం అనే గుదిబండకి కట్టివేస్తుంది. ఒక యోధుడు కేవలం విజయం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి. నీ ధర్మము, నీ కర్తవ్యము అదొక్కటే. మీ వాళ్ళకి, మీ తల్లిదండ్రులకి, భార్యలకి, తోబుట్టువులకి, దేవుళ్ళకి బద్ధుడివై కర్తవ్యం నిర్వహించు. కానీ ఎప్పుడు వాళ్ళని ప్రేమించవద్దు. ప్రేమ నిన్ను బలహీనుని చేస్తుంది. విజయము, ఓటమి అనేవి త్రాసులో ఉన్న కీలకమైన పరిస్థితుల్లో ప్రేమ అనేది నిన్ను కనబడిన తాళ్లతో కట్టేసి ఓటమి అనే అగాధంలోకి తోసేస్తుంది. ప్రేమను చూసి భయపడు. చివరిగా నీ తీవ్రమైన ఆకాంక్షలను అదుపులో ఉంచుకో. రావణ, నీ కళల్లో నాకు తీవ్రమైన ఆకాంక్ష రగలటం కనబడుతుంది. కానీ తొందరపాటు పనికిరాదు. జీవితం నీకు ఇచ్చేది మాత్రమే సొంతం అనుకుని స్వీకరించు. జీవితాన్ని తన గమ్యం తాను వెతుక్కొని లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే ప్రయత్నం చేయి. కానీ నీ కాళ్ళు ఎప్పుడూ స్థిరంగా నేల మీదే ఉండేట్టు చూసుకో. ఆలోచించు. ఏ పనైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. దాచుకోవలసింది నీ మనసు మాత్రమే. నీ గురువుల దగ్గర పుస్తకాలు, జీవితం నుంచి నేర్చుకునే జ్ఞానాన్ని అది పదిలిపరుచుకుంటుంది. ఆ తర్వాత దాన్ని గొప్ప తెలివితేటల రూపంలో సంస్కరిస్తుంది. నువ్వు అభివృద్ధి చేసుకోవాల్సింది దానినే. జీవితంలో ప్రతి నిమిషం నీ మనసుకి కొత్త సానుకూలమైన విషయాలను అందించడానికి ప్రయత్నించు. దీనివల్ల నీ దృష్టికి స్పష్టత, నువ్వు చేసే పనులకు విపరీతమైన శక్తి లభిస్తాయి. తక్కువ తప్పులు చేస్తావు. చేసిన తప్పుల నుంచి త్వరగా గుణపాఠం నేర్చుకుంటావు. రావణ, నీ భౌతేయం చాలా గొప్పది. విరిగిపోయిన నా కళల్ని బాగు చేయగలవారిని ఎవరిని నేను చూడలేదు. పాపం అసురులని ఇంతకుముందు ఎన్నడూ తమకి విజయాన్ని, శాశ్వతమైన కీర్తిని సంపాదించి పెట్టి విజయం వైపుకి ఎవ్వరూ తీసుకువెళ్ళలేదు. రావణ, వాళ్ళకి వివేకంతోనూ భావ తాదాత్మ్యంతోనూ నాయకత్వం వహించు. వాళ్ళు కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి ఇచ్చి, మర్చిపోయిన నాగరికతను వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి, వాళ్ళ ఆశలకు రంగులద్ది, వాళ్ళ ఊహాశక్తిని రగిలించు. నిప్పులు కక్కే వేగంతో కదిలే గుర్రం ఎక్కి నువ్వు సవారి చేయటం నేను చూడగలను. చేతిలో విచ్చుకత్తితో నీ దట్టమైన కేశాలు సుడిగాలికి ఎగురుతూ ఉంటే దేవతల బలగాలను ఎదుర్కొనేందుకు అతి ధైర్య సాహసాలు గల యోధులకి నువ్వు సేనానాయకత్వం వహించడం నా దూరదృష్టికి తెలుస్తుంది. దేవతల నగరాలు కూలిపోవడం నాకు కనబడుతుంది. అవును, రాబోయే జంజుమారుతం తాలూకు అలజడి నాకు వినిపిస్తుంది. అవి అంత స్పష్టంగా ప్రస్తుతం వినిపించడం లేదు. కానీ పవిత్రమైన ఈ భారత భూమిలో అది విడుదల చేయబోయే శక్తి అత్యంత భయంకరమైనదిగా ఉండబోతుంది. అది ప్రస్తుత వ్యవస్థని సమూలంగా పెకలవేస్తుంది. లక్షల కొద్దీ ఉన్న కట్టుకథలను ధ్వంసం చేసి చరిత్ర తిరగరాస్తుంది. రావణ, నేను ఇంతకు ముందు నేర్పిన 10 పాఠాలని నువ్వు మరిచిపోతే తప్ప ఈ ప్రపంచం నీదే అవుతుందని నేను నమ్ముతున్నాను. నీకు ఆలోచించడానికి ఇచ్చిన తలల్లో 9 పోగొట్టుకునేందుకు బ్రహ్మ చేసిన ప్రయత్నం సరిపోతుంది అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది మనసు. అది మాత్రం మిగిలి ఉంది. నీకు లభించిన విద్య అత్యుత్తమమైన త్యాగము. నీ తపస్సు, నీ తెలివితేటలు సంస్కరించబడి ప్రస్తుతం నువ్వుగా అతి స్వచ్ఛమైన రూపం దాల్చాయి. ఒక స్పష్టమైన తర్కంతోనూ చర్యలతోనూ అసురులు గతంలో పోగొట్టుకున్న ప్రఖ్యాతిని తిరిగి పొందేందుకు నువ్వు వాళ్ళకి నాయకత్వం వహిస్తావు. వెళ్ళు రావణ, వెళ్ళి ఈ ప్రపంచాన్ని జయించు. యుక్త వయసు వల్ల బుద్ధి లేకుండా మాట్లాడానో లేక నాలో ఏదో నన్ను మాట్లాడమని ఉసుకొలిపిందో తెలియదు. కానీ ఆ సార్వభౌముడి మాటలను వ్యతిరేకించమని నా మనసు నన్ను తొందర పెట్టింది. కారణం ఏదో నేను ఇంకా తేల్చుకోవాల్సింది ఉంది. కానీ ఇప్పుడు బతికుండగానే నన్ను ఎలుకలు, నక్కలు పీక్కు తింటుంటే అప్పుడు నేను ఆయనతో అన్న మాటలు నిజమేనని నాకు ఇంకా నమ్మకమే. ఇప్పటికీ ఆయన మొహంలో అప్పుడు కనిపించిన ఆశ్చర్యము, కోపము, ఆ తర్వాత నమ్మశక్యము కానంత విచారము నాకు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. ఆ వృద్ధుడి మొహంలో ఆ భావాలని స్పష్టంగా కనిపించాయి నాకు. దాని గురించి ఆలోచిస్తేనే నాకెంతో బాధగా ఉంటుంది. కానీ అప్పుడు ఆ వయసు నన్ను ఇంకా అలాగే మాట్లాడమని ప్రోద్బలం ఇచ్చింది. మహాప్రభు, ఇవన్నీ చాలా ఉదాత్తమైన ఆలోచనలు, కానీ మీరు అడుగుతున్నది అసాధ్యమైనది. నన్ను క్షమించండి. కానీ ఆ 9 భావనలని, మీ భాషలో ఆలోచించే తలలని విజయం కోసం వదిలివేయటం
సాధ్యమైన పనేనా? నేను మంచి విద్యార్థిని, అన్ని పాఠాలు చక్కగా నేర్చుకున్నాను. అయినా అన్ని విషయాల గురించి నేను సొంతంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాను. దయచేసి నాకు అహంకారం అని అనుకోకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు క్రోధం గురించి చెప్పారు. మహారాజా, మీతో ఏకీభవిస్తున్నాను. క్రోధము వక్ర మార్గాన వెళితే హాని జరుగుతుంది, కానీ అది జీవితంలో ఒక ముఖ్యమైన భావన కాదా? అసుర జాతి అధోగతి పాలైనందుకు నేను కోపం తెచ్చుకున్నట్లయితే ఒకప్పుడు ఈ భూప్రపంచంలో ఎవరికీ తెలియనంతటి గొప్ప నాగరికతను సృష్టించిన అసుర జాతికి చెందిన వాడినని, వారసుడినని గొప్పగా ఎలా చెప్పుకోగలుగుతాను నేను? కొన్ని వేల మంది అసురులు దేవతలకి, వాళ్ళ సామంతులైన అసురులకి లొంగిపోయి అమానుషమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే నేను కోపం తెచ్చుకోకూడదా? మరుగున పడిన అసురుల కళల గురించి నాకు నిస్పృహ కలగకపోతే, ధ్వంసమైన అసుర మతాన్ని గురించి, ధూళిలో కలిసిపోయిన మన దేవాలయాల గురించి, ధ్వంసమైన రాజ్యం గురించి, దేవతల రాజుల ముందు వంగి వంగి దండాలు పెడుతూ నేల మీద పాకే పిరికి బందల గురించి, అసురుల మంచి కోసమే పాటుపడుతున్నామని అబద్ధాలు చెప్పే నీచులైన కులీనుల గురించి నేను ఏమనుకోవాలో చెప్పండి మహారాజా. నా ఆలోచనలో శక్తిని నింపగలది, నన్ను క్రియాశీలుడిని కమ్మని ప్రోత్సహించేది క్రోధము కాదా? నన్ను క్షమించండి, కానీ ఈ భావాన్ని రేకెత్తించే శిరస్సుని, క్రోధంతో నిండిన నా తలని నేను ఎప్పటికీ వదులుకోలేను. గర్వము, అహంకారము తిరస్కరించవలసిన భావాలని ఎందుకు అనుకోవాలి? నాకు నా వాళ్ళని, అసురులని చూస్తే గర్వంగా ఉంటుంది. మన జాతిని, మన సంస్కృతిని, మన భాషని, చిత్రకళల్ని, సంగీతాన్ని చూసి నేను గర్వపడతాను. నాలో ఉన్న గొప్ప శక్తిని, విజయాన్ని సాధించాలన్న పట్టుదలని చూసి గర్విస్తాను. ఎవరైనా కానీ పిలికిగా ఆహారం కోసం బిచ్చమెత్తుతూ శాశ్వతంగా పేదరికంలో మగ్గాలని నేను అనుకోను. బ్రాహ్మణులు చెప్పే మాటలన్నీ మనం వినాలా? వాళ్ళు మాత్రం వాటిలో ఏ ఒక్కటి పాటించరా? జీవితంలో పోరాటం చేసి దాని గురించి గర్వపడే హక్కు నాకు పూర్తిగా ఉంది. అహంకారంతోనూ ఐశ్వర్యంతోనూ ఆనందాన్ని అనుభవించే హక్కు నాకు ఉంది. ప్రాచీన కాలంలో రాజులు దేవాలయాలని, నగరాలని ఎందుకు నిర్మించారు? కులీనులు దాన ధర్మాలు ఎందుకు చేశారు? తమ అహంకారాన్ని ప్రదర్శించుకొని గర్వపడేందుకు కాదా? వినయాన్ని ప్రదర్శించే వాళ్ళలో ఎక్కువ మంది నిజాయితీ లేని వాళ్ళు, లేకలా అణిగిమణి ఉండటానికి సరైన కారణం ఉన్నవాళ్ళు అయి ఉండాలి. విజయం గర్వాన్ని పుట్టిస్తుంది, అహంకారాన్ని కలిగిస్తుంది. ఇక విజయానికి దక్కే బహుమతి కేవలం గర్వమే. ఈర్ష్య అనేది మానవజాతి ప్రేరణ కలిగించే అతిపెద్ద శక్తి. సామ్రాజ్యాలు ఒకదానితో ఒకటి ఎందుకు పోటీ పడతాయి? రాజులు శక్తియుక్తులను ఉపయోగించి ఒకరికన్నా ఇంకొకరు ఇంకా తెలివిగా పనిచేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? దానికి కారణం వాళ్ళలో ఒకరి పట్ల ఒకరికి ఉండే ఈర్ష్యాభావమేగా. ప్రగతిని సాధించే మార్గంలో మనని ముందుకు తీసుకుపోయే శక్తి ఈర్ష్య. అసూయ జీవితాన్ని ప్రేరేపించే శక్తి. మనిషికి ఆహారము, ఆశ్రయము, మైథునము లాంటి ప్రాథమిక శారీరకమైన కోరికల తర్వాత ప్రాముఖ్యత సంపాదించుకోవటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక. అసలు ప్రాథమిక అవసరాలైన ఈ మూడు కూడా ఈర్ష్య నుంచే పుడతాయి. ఈర్ష్యను నిరాకరించడం అంటే మనిషికి ఉన్న ప్రాథమిక సహజ జ్ఞానాన్ని నిరాకరించడమే. నన్ను క్షమించండి మహారాజా, కానీ మీరు కోరేది ఆచరణ యోగ్యమైనది ఎంత మాత్రమూ కాదు. దుఃఖాన్ని, ఆనందాన్ని సమదృష్టితో చూడాలని మీరు అన్నారు. అసలు ఇది సాధ్యమేనా? నాకు ప్రియమైన వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే నేను ఏమీ జరిగినట్టుగా శాంతంగా ఉండాలా? ఏడ్చి ఓదార్పు పొందే అవకాశాన్ని కూడా నాకు లేకుండా చేసుకోవాలా? ఇక ఆనందాన్ని అనుభవించే గుణాన్ని వదులుకుంటే నేను ఏమైపోవాలి? ఉదయించే సూర్యుడిలో సౌందర్యాన్ని చూసి ఆనందించలేకపోతే, పసిపాప నవ్వు చూసి సమ్మోతుల్ని అవ్వలేకపోతే, సంగీత మాధుర్యంలో నన్ను నేను మర్చిపోలేకపోతే ఇక జీవించి ప్రయోజనం ఏముంది? భయం అనేది మనిషికి, జంతువుకి ఉన్న అన్నిటికన్నా గొప్ప సహజ గుణం. రాజా, మీరు ఆ భయాన్ని లక్ష్యం చేయొద్దని నాకు చెప్తున్నారు. నేను భయపడ్డానని చెప్పేందుకు భయపడను. నాకు భయం కలిగించేవి చాలానే ఉన్నాయి. నేను పిరిగిబందన కాను, కానీ నా మనసులో ఏమూలో భయం అనేది నిద్రాణంగా ఉంటుంది. చావుని చూస్తే భయం, మృత్యువుని చూసి భయపడడం అనేవాళ్ళని చూసినా నాకు భయమే. వాళ్ళు మూర్ఖులై ఉండాలి. తమతో పాటు ఇతరులను కూడా పతనానికి గురి చేసే వాళ్ళు అయి ఉండాలి, లేదా అందరినీ ద్వేషించే దుష్టులైనా అయి ఉండాలి. ఎన్నిటినో పోగొట్టుకుంటాననేమో భయపడుతూ ఉంటాను. అవి పనికిమాలినవే కావచ్చు కాక,
కానీ వాటిని నా చెమట రక్తం ధారపోసి సంపాదించుకున్నాను. నాకు ప్రియమైన వాళ్ళని ఏదైనా వ్యాధి కబలిస్తుందేమో అని భయపడతాను. నా పట్ల ఎంతో విశ్వాసంతో మెలిగిన నా తమ్ములని యుద్ధాలు బలిగుంటాయేమో అని భయపడతాను. గాలివాన వచ్చి నా తల్లిని చెల్లిని సముద్రం పాలు చేయవచ్చు. ఒక్కొక్కసారి ఊపిరి తీస్తున్నప్పుడల్లా ఒక్కొక్క అడుగే మృత్యు వైపు వేస్తూ కదులుతున్నానని నాకు తెలుసు. కానీ భయాన్ని చూసి అలాంటిది ఎక్కడా లేదనేంత భయం నాకు లేదు. నేను ఎదుర్కోవలసిన ప్రమాదాలకు ఈ భయమే నన్ను సంసిద్ధుని చేస్తుంది. ఈ సృష్టిలో కొన్నిటిని నేను అదుపు చేయలేనని అర్థం చేసుకునేందుకు సహాయం చేసేది దేవుణ్ణి, నన్ను నేను అర్థం చేసుకునేందుకు సహాయం చేసేది కూడా ఈ భయమే. స్వార్థం చాలా నీచమైన భావన అని అంటున్నారు మీరు, కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాలను నిర్మించింది ఈ ధోరణి. అదే తీవ్రమైన ఆకాంక్షకి పునాది. అహంభావం అనేది మనసులో లేనట్టయితే, ఈ ప్రపంచంలోని సంపదలన్నీ సొంతం చేసుకోవాలన్న కోరిక లేనట్టయితే జీవితంలో ఎవరైనా విజయం సాధించగలరా? ఒక అందమైన అమ్మాయిని కానీ, మనోహరమైన ప్రదేశాన్ని కానీ, ఆకర్షణీయమైన గ్రామాన్ని కానీ, ఒక దగదగలాడే వజ్రాన్ని కానీ, సమృద్ధి సాధించిన సీమను కానీ చూసినప్పుడు కోరికతో మనసు తహతహలాడుతూ ఉంది. ఈ లోకంలోని అందాలన్నింటినీ సొంతం చేసుకోవాలని, అవన్నీ నాకు మాత్రమే దక్కాలని అనిపిస్తుంది. మీరు నా ఈ తుచ్చమైన ఆలోచనల్ని ఖండించవచ్చు, కానీ మహారాజా, నాది అధిక ప్రసంగం అనుకోకుండా మన్నించి ఒక విషయం నిజాయితీగా చెప్పండి. మీరు మాత్రం అంత పెద్ద సామ్రాజ్యం నిర్మించింది స్వార్థంతో కాదా? మీరు సన్యాసిలా మారలేదు, ప్రపంచానికే చక్రవర్తి అయ్యారు. తుచ్చమైన ఈ స్వార్థ బుద్ధితో కాకపోతే కొన్ని వేల మందిని యుద్ధంలో ఎందుకు చంపారు? దేవతల మీదకి మీ బలగాలను ఎందుకు పంపారు? మీరు ఒకే ఒక లక్ష్యంతో ఈ పని చేశారు. మీకు, ఈ తెగకి, మీ జాతికి ప్రఖ్యాతి కోరారు. ఎలా చూసినా మీరు అనే మాటే ప్రధానంగా కనిపిస్తుంది. మీరు సాధించిందంతా నాకు సాధించాలని ఉంది, ఇంకా ఎక్కువ కూడా సాధించాలని ఉంది. నిస్వార్థపరులా జీవించి ఊరు పేరు లేకుండా చనిపోవడం బదులు ఈ ప్రపంచంలోకెల్లా స్వార్థపరునన్న పేరు తెచ్చుకునే సాహసం చేయటమే నాకు ఇష్టం. ఆ వృద్ధుడు కళ్ళతో నిప్పులు చెరుగుతూ కూర్చొని ఉండిపోయాడు. నేను భయంతో ముడుచుకుపోవడం నాకు తెలిసింది, కానీ నేను ముందే చెప్పినట్టుగా నా మనసులోని మాటలు చెప్పకుండా ఉండడం సాధ్యం కాలేదు. ఆలోచనలను కూడగట్టుకొని చెప్పడం కొనసాగించాను. మీరు బ్రహ్మ ప్రేమ అనే భావాన్ని అంత తక్కువగా అంచనా వేసి తుచ్చమని అనడం చాలా విచారకరం. ప్రేమ లేకపోతే, భావాలన్నిటికీ రాజులాంటి ప్రేమే లేకపోతే ఇంకేది ఉండదు. తన బిడ్డ పట్ల తల్లికి ఉండే ప్రేమ కన్నా స్వచ్ఛమైన ప్రేమ మరొకటి ఉండదు. తన ప్రియురాలతో కానీ ప్రియుడితో కానీ ఉండాలన్న కోరిక ఎంత బాధ పెడుతుంది. అలాగే మీ తల్లి పట్ల కానీ తోబుట్టువుల పట్ల కానీ ప్రేమ లేకపోతే, మీ పుట్టుకకి కారణమైన మీ తండ్రి, 9 నెలలు గర్భంలో మోసి తన రక్తాన్ని పంచి మీకు పాలిచ్చి పెంచిన తల్లి, మీతో కలిసి ఎన్నో మర్చిపోలేని క్షణాలను పంచుకున్న స్నేహితులు, మీతో జీవితాన్ని పంచుకున్న మీ భార్య, మీ జీవితాన్ని కొనసాగించిన మీ పిల్లలు, వీళ్ళందరి పట్ల మీకు ప్రేమ లేనట్టయితే జీవితం నిరర్ధకం కాదా? అందరి మనసుల్లోనూ ప్రదేశము, తెగ, భాష, మతము, దేవుళ్ళు లాంటి ఇంకా ఎన్నో విషయాల పట్ల అవి ఎంత తుచ్చమైనవిగా కనిపించినా సరే, ప్రేమ, మమకారం ఎంత భద్రంగా దాగి ఉంటుంది. వాటి వల్లే కదా లోకంలో ఇంత రక్తపాతం, ఇన్ని యుద్ధాలు జరిగాయి. గతంలో ప్రేమ కోసం మనుషులు చనిపోయారు, ఇక మీదట కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు అలాగే చనిపోతారు. నేను మీకు చెప్పిన వాటిని నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, కానీ నిజం ఏమిటంటే నాకు వాటన్నిటి మీద కన్నా ఎక్కువ ప్రేమ నా మీదే. నేనే లేకపోతే నేను ప్రేమించేవన్నీ నిరర్ధకమే. నేను జీవించి ఉన్నాను కాబట్టి ప్రేమిస్తాను కాబట్టి జీవించి ఉంటాను. నా మీద నాకు ప్రేమ. తీవ్రమైన ఆకాంక్ష ప్రగతికి కీలకమైనది. ఆకాంక్షే లేనట్టయితే ఇప్పుడు ఈజిప్టు రాజులు ఆ పిరమిడ్లను ప్రస్తుతం నిర్మించే పనిలో ఉండరు. ఆకాంక్ష లేనిపోయినట్టయితే మనుషులు ఇంకా వేటాడి ఆహారం సంపాదించే దశలోనే ఉండేవారు. చక్రాలు ఉండేవి కావు, గుర్రబళ్ళు, రథాలు, అద్భుతమైన మహానగరాలు, దేవాలయాలు, రాజభవనాలు, పెద్ద పెద్ద తెరచాపలతో నడిచే ఓడలు ఉండేవి కావు. ఆకాంక్ష లేనట్టయితే మహాబలి, ఇంద్రుడు మా మధ్య ఉండేవారే కాదు. ఆకాంక్ష అనే అశ్వమే మన జీవితాలని ముందుకు లాక్కెళుతుంది. కొద్దిమంది వ్యక్తుల మస్తిష్కాలలో ఆకాంక్షనే చిన్ని జ్వాల రగిలి ఉండనట్టయితే గత కొన్నేళ్లలో మానవుడు సాధించిన ప్రగతి సాధ్యమయ్యేది కాదు. మీరు నన్ను విడిచిపెట్టమని చెప్పినా మిగతా భావాలు ఆకాంక్ష అనే జ్వాలకి ఊపిరి పోసి దాన్ని ఇంకా పెద్ద జ్వాలగా చేయకపోయి ఉంటే
ఇదంతా సాధ్యమయ్యేది కాదు. తమ సామర్థ్యాన్ని చూసి గర్వపడడం మనుషులకు ఎదిగేందుకు ఆత్మవిశ్వాసాన్ని, ఆకాంక్షని పెంచింది. ఇంకొకరు తమను మించిపోతారేమో అన్న ఈర్ష్య ఇంకా కష్టపడి పనిచేసేందుకు, ఇంకా సమర్థంగా కృషి చేసేందుకు ప్రోద్బలాన్ని అందించింది. ఆనందాన్ని వెతికే ప్రక్రియ ఆకాంక్ష నిరంతరం విస్తృతం చేసింది. విచారాన్ని గురించి భయం వల్ల అతను ఇంకా జాగ్రత్తగా దేవుడి పట్ల భయభక్తులతో వెలిగాడు. స్వార్థం అతని కుటుంబాన్ని, నగరాన్ని, తెగని, జాతిని, దేశాన్ని కలిపి ఉంచింది. ఇంకా బాగా కష్టపడి పనిచేసేందుకు అతన్ని ప్రేరేపించింది. జీవితం పట్ల, ఆ జీవితానికి విలువనిచ్చిన వాటి పట్ల ప్రేమ అతను సాధించిన వాటిని కాపాడుకున్నట్టు చేసింది. ఇంకా ఎక్కువ సాధించాలన్న ఆకాంక్ష, తపన ఎక్కువైన కొద్దీ మానవ జాతి మరింత ప్రగతిని సాధించే వీలు ఉంటుందని నా నమ్మకం. మనకి దొరికిన ఈ చిన్న జీవిత కాలంలో మనం ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది అది. మనం ఊహించలేనంత ప్రగతి. నా ప్రియమైన సార్వభౌమ, నా మనసులో మాట చెప్పినందుకు బాధపడకండి. తెలివితేటలున్న తల ఒక్కటే ఉంచుకుంటే చాలని మీరు అన్నారు. అది ముఖ్యమని అంగీకరిస్తున్నాను. కానీ చరిత్ర మనకు నేర్పింది ఏమిటో చూడండి. మిగతా భావాలు ఏమీ లేనట్టయితే ఆ తల కేవలం ఒక శూన్యమైన కంకాలం తప్ప మరి ఏమీ కాదు. అందులో జీవం ఉండదు. నాగరికతలు నిర్మించింది మునులు, మహర్షులు కాదు. మహానుభావ తమ భావాలను ఎన్నడూ అదుపు చేయకుండా ప్రకృతి నిర్దేశించిన దిశగా వాటిని ప్రవహింపజేసిన అసాధారణ వ్యక్తులే వాటిని నిర్మించారు. అడవిలో నివసించే ఏ సన్యాసి ఒక గొప్ప నగరాన్ని గురించి కల్పన చేయలేదు. ఏ ముని గొప్ప దేవాలయాలను నిర్మించాలని నిర్ణయించలేదు. ఏ బ్రాహ్మణుడు వాణిజ్యము, వర్తకం చేసేందుకు పనికి వచ్చే పెద్ద పెద్ద వాడలను నిర్మించాలని కోరుకోలేదు. నరనరాన గర్వము, మనసులో క్రోధము ఉన్న మనుషులు బాధపడినప్పుడు ఏడ్చేవాళ్ళు, ఆనందంగా ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు, తమని భయపెట్టేంత, తమకన్నా పెద్ద శక్తులు, సంఘటనలు ఎదురైనప్పుడు భయపడేవాళ్ళు. అయినా తాము ప్రేమించి సొంతం చేసుకున్న వారి కోసం పట్టుదలతో, స్వార్థంతో ముందుకు పోయేవాళ్ళు వాళ్ళే నిరంతరం తమ ఆకాంక్ష స్థాయిని పెంచుకుంటూ పోయారు. తెలివితేటలు మన భావాలకు తోడ్పడే ఒక పరికరం మాత్రమే. మనిషి ఎలా బతకాలని అనుకుని దేవుడు అతన్ని సృష్టించాడో నాకు అలాగే బతకాలని ఉంది. నా లక్ష్యం దేవుడిగా మారాలని కాదు, మోక్షం సాధించాలని కాదు. నాకు తెలిసినంత వరకు అవన్నీ కట్టుకథలు. ఈ లోకంలో కావాలని మనం వదులుకున్నవన్నీ స్వర్గంలో లభిస్తాయంటే నేను నమ్మను. పునర్జన్మలో నాకు నమ్మకం లేదు. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేస్తే పై జన్మలో బ్రాహ్మణుడిగా పుడతానని కూడా నేను నమ్మను. ఒకవేళ బ్రాహ్మణ కులంలో పుట్టడమే అత్యుత్తమైన బహుమతి అన్నట్టయితే మళ్ళీ మరో జన్మ ఉంటుందేమోనన్న భయంతో నేను మరణాన్నే తిరస్కరించవచ్చు. మీకు నిరాశ కలిగించినందుకు విచారిస్తున్నాను. కానీ నేను ఒక మనిషిగా బతికి మనిషిగానే చనిపోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా నేను దేవుణ్ణి అవ్వాలని ప్రయత్నించను. నా భావనలో, చెప్పిన మాటలో తూచా తప్పకుండా పాటించి జీవిస్తాను. రాబోయే తరాలు నన్ను ఒక ఆదర్శ వ్యక్తిగా భావించి నన్ను అనుకరించాలని కోరను. నా జీవితం నాతోనే ప్రారంభమై నాతోనే ముగిసిపోతుంది. కానీ నా జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ జీవించి మనిషికి తగిన రీతిలోనే మరణిస్తాను. అందుచేత మీరు అన్న మాటలనే అరువు తీసుకుంటూ నేను 10 ముఖాల వ్యక్తిగానే ఉంటాను. నేను దశముఖుణ్ణి. దట్టమైన నిశ్శబ్దం ఆవరించింది. పాదరక్షలు లేని తన కాలివేళ్ల వైపు చూస్తూ బ్రహ్మ నిలబడ్డాడు. లోతుకుపోయిన చక్రవర్తి ఎర్రటి కళ్ళు నా వైపు తీక్షంగా చూశాయి. నా నరాల్లో కొత్త శక్తి ఏదో హఠాత్తుగా ప్రవహించడం ప్రారంభించినట్టుగా అనిపించింది. ఆ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చే వరకు నా జీవితం తాలూకు తత్వం ఏమిటో నాకు ఇతమిద్దంగా తెలియలేదు. అంతవరకు ఆ వృద్ధుడు నాలో ఉంచిన గొప్ప నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానా అనే సందేహమే ఉండేది. కానీ హఠాత్తుగా ఆయనని కొత్త కళతో చూస్తున్నానా అని అనిపించింది. నేను ఆయన గురించి అంచనా వేసుకున్నప్పుడు చాలా గొప్పవాళ్ళని అనుకున్నాను. ఇప్పుడు ఆయనలో ఆ గొప్పతనం తగ్గిపోయినట్టు అనిపించింది. ఆయన కేవలం కుచించుకుపోయిన, ఓడిపోయిన జీవోత్సవం లాంటి వృద్ధుడు. పైకి బెంకముగా గొప్పవాళ్ళే నడుస్తున్నాడు. తనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, దాంభికం ప్రదర్శిస్తున్నాడు. కొండ ఎలుక లాంటి వాడు ఆయన. దేవతల కంటపడకుండా దాక్కొని తన పెరట్లో యుద్ధం మాట ఆడుతున్నాడు అంతే. ఆ తర్వాత నాకు వినిపించిన గొంతు బలహీనంగా గొనిగింది. లేవాలని ప్రయత్నించాడు, కానీ నా ముందు మళ్ళీ కూలబడిపోయాడు. నేను హడలిపోయి చూస్తూ ఉండిపోయాను. పాలిపోయిన దుఃఖంతో ఆయన నెమ్మదిగా తన మోకాల మీద లేచాడు. గాజు గోళాల్లాంటి కళ్ళతో నా వైపు కాకుండా ఎటో చూస్తున్న వాళ్ళల్లా నాటకీయంగా తల ఎత్తి నాకేసే తదేకంగా చూశాడు. ఆ ముసలాయన ప్రేలాపన వినేందుకు నాకు
తీరిక లేకపోయింది. నేను వెనుదిరిగి కావాలనే తల జాడించి నా తమ్ముల వెంట రాగా బయటికి నడిచాను. విభీషణుడు తడబడే అడుగులతో నడుస్తూ చాలాసార్లు వెనక్కి తిరిగి ఆయన వైపు చూశాడు. ఆ వృద్ధుడు 2 చేతులు పైకెత్తి అసందర్భంగా ఏదో అంటున్నాడు. కానీ కుంభకర్ణుడు వేసే అడుగులు నా అడుగుల కన్నా దృఢంగా పడుతున్నాయి. అతను పెదవుల మీద చిరునవ్వు కనిపించింది. మహాబలి సైనికుల్లో ఒక చిన్న సమూహం నా వెంట బయలుదేరింది. నడుస్తున్నప్పుడు వాళ్ళ కత్తులు డాళ్ళు చప్పుడు చేయసాగాయి. నా అనుచరులతో పాటు నేను బయట రాగానే ఎండ విపరీతంగా కాస్తుంది. అంతకుముందే కురిసిన వానతో మట్టి కొత్తగా చల్లగా ఉంది. సృష్టికర్త అప్పుడే తన పని ముగించి స్నానానికి వెళ్ళినట్టుగా అడవి పువ్వుల సువాసనని, ఎర్రటి తడినేల సుగంధాన్ని ఆగ్రహించాను. పక్షుల కిలకల రావాలు నా చెవుడికి సంగీతంలా సోకాయి. నా ముందు ప్రపంచం రమ్మని చేతులు బార్లా చాపి పిలుస్తున్నట్టు, జీవనయానం ఉత్సాహం ఉల్లాసంతో నిండి ఉందని, అందులో నన్ను కూడా ఒక ప్రయాణికుడిని కమ్మని అంటున్నట్టుగా అనిపించింది. నేను మొదట అడుగు వేయగానే నా వెనక గుహలోంచి కెవ్వుమన్న పెద్ద కేక వినబడింది. నా వెన్ను జలధరించింది. కానీ నేను నడక ఆపలేదు. ఆ దుర్గంధపూరితమైన గుహలోతుల్లో నుంచి నా ఆత్మని ఛిద్రం చేస్తూ వచ్చిన ఆ వృద్ధుడి కేకని వినకుండా చెవులు మూసుకునేందుకు ప్రయాసపడుతూ ముందుకు సాగాను. నేను దేన్ని వదిలించుకున్నాను? ఆ మతి భ్రమించిన వృద్ధుడు అలా శోకంతో కేకలు పెడుతూనే ఉన్నాడు. త్వరగా నేను నా మనసులోంచి ఆ వృద్ధుడిని, అతను ప్రాతినిధ్యం వహించిన అతని ప్రపంచాన్ని తుడిచేశాను. అది కళల్లో నన్ను వెంబడించేదాకా చాలా కాలం దాని విషయం నేను మర్చిపోయాను. కానీ అది జరిగింది చాలా కాలం తర్వాత. నేను తర్వాత విషయాలు ముందుగా చెప్పేస్తున్నట్టుగా ఉన్నాను. ఇంతటితో 5వ భాగం దశముఖుడు 10 తలల కలవాడు పూర్తయింది.